వెల్కమ్ టు అందం ఆభరణం. ముందుగా వనిత వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈరోజు మనం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంతో బ్యూటిఫుల్ కలెక్షనే చూస్తూ ఉంటాం కదా, అలాంటి డిజైనర్ కలెక్షన్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఈరోజు పర్టికులర్గా వచ్చేసి యాంటిక్ విత్ కుందన్ కాంబినేషన్లో ఉన్న డిజైన్ చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అందం ఆభరణం. సో ఈరోజు నీల్కంఠ్ జ్యువెలర్స్లో లాంగ్ హారాల్లో ఉన్న వెరైటీ డిజైన్స్ అన్ని చూపించడానికి మనతో పాటు దేవేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఆ జ్యువెలరీ సెట్స్ అన్ని చూద్దాం. హాయ్ అండి దేవేందర్ గారు. హలో మేడం. ఫైన్ మేడం. ఓకే, మీకు ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఓకే, మరి లాంగ్ హారాల్లో కుందన్ కాంబినేషన్ అలాగే యాంటిక్ కాంబినేషన్ చూస్తున్నాము ఇప్పుడు. యాంటిక్లో వచ్చిన డిజైన్స్ అన్ని. ఓకే, ఫస్ట్ ఏ మోడల్ చూద్దాం? ఫస్ట్లో మనకి యాంటిక్లో చూపిస్తానండి. ఓకే, ఇది యాంటిక్లో వచ్చిన లాంగ్ హారమా? ఓకే, దీంట్లో వచ్చిన వర్క్ ఏంటి? దీంట్లో కొద్దిగా గోల్డ్ ఫినిషింగ్లో మనకి చిన్న చిన్న వర్క్స్ డిజైన్స్గా సెట్ చేశారు. అక్కడక్కడ మధ్యలో మనకి కొద్దిగా గోల్డ్ కంటిన్యూ చేస్తూ మధ్యలో కుందన్ వర్క్ ఇచ్చారనమాట. కుందన్ వర్క్లో కూడా 3 కలర్స్ వచ్చాయి. రెడ్, గ్రీన్, వైట్ 3 కలర్స్ మల్టీ కలర్లో ఉంది. పైన కూడా చూస్తే అదే ప్రకారంగా వచ్చింది. ఇక్కడ కంటిన్యూషన్ చేశారు. ఇక్కడ లాకెట్లో మొత్తం నక్షి వర్క్ ఇచ్చారనమాట. నక్షి వర్క్ కింద డ్రాప్స్ మొత్తం పర్ల్స్ వచ్చాయి. పర్ల్స్ లో మిడిల్ లో రూబీ డ్రాప్ పెట్టారు. రూబీ డ్రాప్ తో పాటు చిన్న గోల్డ్ మూవల్ కూడా పెట్టారనమాట. ఓకే, టోటల్ గా వచ్చేసి లాంగ్ హారం మనకి 3/4 గా కూడా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఆ రకంగా డిజైన్ చేశారు. అయితే దీంట్లో డిజైన్ చూసినట్లయితే ఎక్కువ శాతం మనకి ప్లెయిన్ గా అనిపిస్తోంది. ఈ కుందన్స్ ప్లేస్ ఏవైతే ఉందో అక్కడక్కడ చిన్న చిన్న లాకెట్స్ లాగా మాత్రమే తీసుకున్నారు అటాచ్మెంట్స్. అయితే దీనికి ఇక్కడ మనం చూస్తున్నాము ఇయర్ టాప్స్. అయితే ఈ ఇయర్ టాప్స్ ఏ స్టైల్లో వచ్చాయంటే కొంచెం బాలీస్ లుక్ వచ్చింది అన్నమాట. బాలీస్ జనరల్ గా చాంద్ బాలీస్ అంటున్నారు కదా, ఇప్పుడు చాలా ఇప్పుడు ఫ్యాషన్ చాంద్ బాలీ. ఓకే, ఇందులో చూసేసరికి మాత్రం అంటే మనకి లాంగ్ హారం అంతా చూస్తున్నాము, అది ఎక్కువ ప్లెయిన్ కనిపిస్తోంది. అయితే ఇందులో మాత్రం ఎక్కువగా స్టోన్స్ వర్క్ ఎక్కువ కనిపిస్తోంది. ఈ కుందన్స్ వచ్చేస్తాయి కదా, అంటే చూడడానికి స్టోన్స్ లాగా ఉంటుంది కానీ అది స్టోన్స్ కాదనమాట. నార్మల్ గా మనకి జస్ట్ ఏంటంటే లోపల నుండి మనకి ఒక వైట్ లేయర్ వచ్చేసి పైన గ్లాస్ వర్క్ ఉంటుంది. సో అదే మనకి కుందన్ వర్క్ అని చెప్పుకోవచ్చు. సో దానివల్ల చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో కంప్లీట్ గా మన ఈ కింద డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ శాతం పర్ల్సే కాంబినేషన్ కనిపిస్తుంది. సౌసీ పర్ల్స్ ని, అది కొంచెం గోల్డెన్ కలర్ కి దగ్గరగా ఉన్న సౌసీ పర్ల్స్ ని తీసుకున్నారు. ఓకే, ఇది ఎంతవరకు వెయిట్ ఉండొచ్చు? ఇది ఇయర్ రింగ్స్ తో చూస్తే మనకి ఒక 120 గ్రామ్స్ వరకు వచ్చేస్తుందండి. ఓకే ఓకే, ఫైన్ అండి. ఇంకొక మోడల్ చూద్దాం మేడం. దీంట్లోనే వేరేది ఇంకో చూపిస్తాను. ఇది ఇంకొక హారమా? అవును మేడం. ఓకే, చాలా గ్రాండ్ గా కనిపిస్తోంది ఈ హారం. యాక్చువల్ గా దీంట్లో ఇంకొకటి మనకు అంటే ఇది 2 రకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఇది వడ్డానంగా పెట్టుకోవచ్చు అండ్ హారం కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే, అవును ఫైన్. ఎందుకంటే ఇది చాలా హెవీగా కనిపిస్తుంది కాబట్టి, అంటే హెవీగా కనిపించడంతో పాటుగా దీన్ని మేకింగ్ కూడా 2 in 1 చేశారు. ఓకే ఓకే, ఇక్కడ నుంచి చూసినట్లయితే మనం అంటే ఇక్కడ ఒక చైన్ వచ్చింది మనకి. ఇక్కడ నుంచి మెయిన్ గా వచ్చేసి హారం లుక్ ఇస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక చిన్న దీనికి ఒక తీగలాగే ఇచ్చి అక్కడ నుంచి చూసేసరికి జాలీ వర్క్ ఇదంతా మొత్తం. యాక్చువల్గా ఇది కూడా మనకి గోల్డ్ బాల్స్ వర్కే ఉంటుంది. గోల్డ్ బాల్స్ అని తెలియకుండా అక్కడ మిడిల్లో నుండి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు మేడం. సో ఆ ఫ్లవర్స్ వల్ల ఏమైపోయిందంటే మనకి మొత్తం డిజైన్ అనేది కంటిన్యూషన్ గా కనబడుతుంది అనమాట. ఇక్కడ సైడ్ నుండి కూడా చూస్తే మూవలు వచ్చేసాయి. అంటే ఈ మూవలు కూడా ఇవ్వడంతో ఏంటంటే ఇంకా డిజైన్ అనేది ఇంకా బ్రాడ్నెస్ పెరిగింది. దీంట్లో కుందన్ వర్క్ కూడా ఇచ్చేసారు. సో డిజైన్లో ఏంటంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క డిజైన్ ఇచ్చేసరికి ఆ డిజైన్లో అనేది మొత్తం క్లారిటీ వల్ల మనకి ఎలా చూసినా కానీ కూడా డిజైన్ అనేది క్లారిటీగా బాగా స్పష్టంగా తెలుస్తుంది. పీకాక్స్ ని ప్లెయిన్ గా ఇచ్చారు. అయితే మిగతా పార్ట్ అంతా చూసేసరికి మాత్రం కొంచెం ఎక్కువగా ఈ కుందన్స్ ని యూజ్ చేయడం జరిగింది. దట్టు ఎక్కువగా యూజ్ చేసినవి మాత్రం మనకి రెడ్ కలర్ లో అలాగే వైట్ కలర్ లో బాగా హైలైట్ అవుతూ వచ్చాయి. అండ్ దాంతో పాటుగా కింద చూసినట్లయితే సౌసీ పర్ల్స్ డ్రాప్లెట్స్ గా ఇవ్వడం ఇప్పుడు చాలా వాటికి ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు కదా, ఎందుకంటే చాలా ఎక్కువ హెవీ లుక్ కనిపించడం కోసం వీటిని ఇవ్వడం జరుగుతుంది. పై పార్ట్ అంతా కూడా మనకి చూసినట్లయితే ఇక్కడ స్టోన్ వర్క్ ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే కుందన్స్ ఎక్కువగానే ఇచ్చారు. దాంతో పాటుగా పైన సౌసీ పాల్ని డ్రాప్లెట్ లాగా కాకుండా పైన ఇవ్వడం జరిగింది, ఒక చిన్న స్టడ్ లాగా.
కింద చూసినట్లయితే జనరల్గా వచ్చే మనం ఈ మధ్య చూసే జుమ్కీస్ ఎలా అయితే ఉన్నాయో అలా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా తీసుకున్నారు, ప్లెయిన్ తీసుకున్నారు కంప్లీట్గా. అయితే ఇక్కడ వచ్చినవి డ్రాప్లెట్స్ లాగా కాకుండా ఒక థిక్గా ఈ బాల్స్, గోల్డెన్ బాల్స్ అన్ని థిక్గా డిజైన్ చేసుకున్నారు. ప్లెయిన్ బాల్స్ థిక్గా తీసుకోవడం జరిగింది, చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగానే సౌసిపల్ని డ్రాప్లెట్ లాగే ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఈ లుక్ మనకి హారంలో వచ్చిన లుక్ మనకి ఇయర్ టాప్స్లో కూడా కనిపించాలి కాబట్టి. ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? ఇది ఒక 200 గ్రామ్స్ వరకు వస్తుందండి. 200 గ్రామ్స్ వరకు విత్ ఇయర్ టాప్స్. ఓకే, ఫైన్ అండి. సో చూస్తున్నారు కదా, బ్రైడల్ కలెక్షన్ కూడా మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నవి యాంటిక్లో చూస్తున్నాము, యాంటిక్లో విత్ కుందన్ కాంబినేషన్ వచ్చినవి. ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. మరి ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీ మీరు కూడా కావాలనుకుంటే సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్కి రావచ్చు. సో ఇంకొక ఐటమ్ చూద్దాం. యా మేడం, దీంట్లోనే ఇంకో వేరే ఐటమ్స్ చూపిస్తాం. సో ఇది కూడా యాంటికా? ఇందాక చూసిన దాని మీద ఇది ఇంకొంచెం డల్ ఫినిషింగ్ తో, డల్ కొద్దిగా బ్లాక్ పాలిష్ ఉంది అనమాట, అదేమో కొద్దిగా రెడ్ పాలిష్ ఉంది. ఇలాంటి డిజైన్స్ కి ఏంటంటే కొద్దిగా డల్ గా బ్లాక్ పాలిష్ కి ఇవ్వడం లుక్ బాగా కనిపిస్తుంది, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇక్కడ ఇచ్చిన చిన్న చిన్న డిజైన్ పీసెస్ ఉన్నాయి కదా, సో అది ఏంటంటే స్పష్టంగా కనపడితే ఈ డిజైన్ అనేది మనకు క్లారిటీగా బాగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ గ్రీన్, రెడ్, ఇక్కడ కుందన్ వర్క్ కూడా చూస్తున్నాం కదా, పెద్ద సైజ్ లో ఇచ్చారు. ఎందుకంటే చైన్ లో ఇది ఒక్కొక్క పీస్ ఒక్కొక్క విధంగా డిజైన్ వచ్చింది కాబట్టి పెద్ద పెద్దగా ఇచ్చారు. దీంట్లో మధ్యలో ఫ్లవర్ వచ్చేసింది, ఆల్టర్నేట్ గా ఒకటి మనకి హాట్ షేప్ లో పైన మ్యాంగో, అంటే 3 రకాలుగా ఉందన్నమాట. 3 రకాల్లో మళ్ళీ పైన కూడా చూస్తే బాల్, నక్షి బాల్ వచ్చింది, నక్షి బాల్స్. అది కూడా ఫ్లవర్ డిజైన్ పైన క్లియర్ గా కనిపిస్తుంది. జనరల్ గా అయితే నక్షి డిజైన్స్ లో మనకి ఏం డిజైన్ ఉన్నదన్నది క్లియర్ గా కనిపించదు బాల్స్ లో, అయితే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ క్లియర్ గా కనిపిస్తుంది. దాంతో పాటుగా ఈ పీసెస్ కూడా దేనికది ఇండివిజువల్ గా చాలా క్లియర్ గా క్లారిటీతో ఉన్నాయి. దానికి కంటిన్యూషన్ మనం ఇక్కడ లాకెట్ చూడొచ్చు, ఇది కూడా నక్షి వర్క్. అది కూడా ఎంత గ్రాండ్ గా అంటే ఒక డిజైనర్ పీస్ లాగా కనిపిస్తోంది. ఇది మిడిల్ వచ్చేసరికి మాత్రం కొంచెం మాత్రమే మనకి కొన్ని మాత్రమే స్టోన్స్ వచ్చాయి ఇవన్నీ. అయితే కింద చూసేసరికి ఒక చిన్న డ్రాప్లెట్ లాగా టియర్ డ్రాప్ షేప్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా కుందన్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా వచ్చేసి దీంట్లో కూడా 3 కలర్స్ కాంబినేషన్స్ కూడా కనిపిస్తున్నాయి, అంటే వైట్, గ్రీన్, రెడ్. ఈ మూడు దేనికైనా సెట్ అవుతాయి కాబట్టి ఆ మూడింటిని మిక్సింగ్ చేసిన లాంగ్ హారాలు లేదంటే నెక్లెస్, జ్యువెలరీ ఐటమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో దీనికి సెట్ అయ్యేలాగే మనకి ఇక్కడ ఇది కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఇన్ని పీసెస్ ఏ రకంగా అయితే డివైడ్ చేశారో లాంగ్ హారంలో, అదే రకంగా ఇక్కడ మనకి ఇయర్ టాప్లో కూడా కనిపిస్తున్నాయి. సేమ్ డిజైన్ ఇక్కడ అంతా కనిపిస్తుంది. అయితే కింద వచ్చేసరికి ఒక జుమ్కిన్ ఇచ్చారు, బుట్ట ఇచ్చి దాని మీద కూడా ఈ వర్క్ ఏదైతే ఉందో, అంటే ఇవన్నీ కుందన్స్ ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో ఆ కుందన్స్ ఇక్కడ కూడా అటాచ్ చేయడం జరిగింది. అండ్ ఒక టియర్ డ్రాప్ షేప్లో మనం ఇక్కడ చూసినట్లుగానే, అంటే హారంలో చూసినట్లుగానే ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా వచ్చేసి దీని వెయిట్ ఎంత ఉంటుంది? ఇది చాలా తక్కువ వెయిట్లో ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే సింగిల్ పీసెస్ వచ్చాయి కాబట్టి కొద్దిగా లైట్ వెయిట్లో తయారు చేసుకోవచ్చు. ఇది ఒక 70 గ్రామ్స్ అట్లా ఆ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట. 70 గ్రామ్స్ వచ్చేస్తుందా? కానీ లుక్ మాత్రం చాలా యాంటిక్ అనగానే యాంటిక్ పీస్ ఇది అనిపించేలాగా ఉంది, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఓకేనండి. ఇది ఏంటి అంటే దీనికి పర్టికులర్గా ఏమైనా నేమ్ ఇవ్వడం జరిగిందా? ఇది హారం అంటే ఇది చాలా హెవీ బ్రైడల్లో హారం అనమాట. యూజువల్గా ఏంటంటే మనకు బ్రైడల్లో నెక్లెస్ సెట్స్ అనుకుంటాం కదా, అందులోనే ఇది బ్రైడల్ హారం. యాక్చువల్గా ఇది మరీ లాంగ్ కాదు, షార్ట్ కాదు, మీడియం లెంత్ అనమాట. మీడియం లెంత్ ఒక సింగిల్ గా వేసుకోవడానికి. ఇంత బ్రాడ్ లో చూస్తున్నాం కదా, ఇంత బ్రాడ్ ఇక్కడ మనకి హైలైట్ కావడానికి ఇక్కడ పర్ల్స్ తో పాటు కుందన్ వర్క్ కూడా మనకి ఇన్సైడ్ మిడిల్ గా అండ్ అటు ఇటు గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వడం తోటి ఇది బ్రాడ్నెస్ పెరిగి, ఆ బ్రాడ్ వల్ల ఏమైపోతుందంటే మనకి వేసుకున్నా కానీ ఒక గ్రాండ్ గా హెవీ సెట్ గా బాగా తెలుస్తుంది అనమాట. అంటే ఈ ఒక సింగిల్ గా వేసుకున్న తర్వాత ఇంకా మనము వేరే జ్యువెలరీ ఏది యూస్ చేసుకోకుండా అవసరం ఉండదు. ఎందుకంటే ఇది కొంచెం మీడియం ఉంది కాబట్టి ఇంకా నెక్లెస్ అవసరం ఉండదు. ఇది ఒక్కటి వేసేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. అయితే ఈ హారం ఎలా కనిపిస్తుంది అంటే ఎక్కువ శాతము క్లాసికల్ డాన్సర్స్ ఈ టైప్ సెట్స్ ని ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టేజెస్ మీద కానీ లేదంటే ఎక్కడన్నా బాగా హైలైట్ అవ్వాలి, బాగా గ్రాండ్ గా కనిపించాలి అంటే కనుక ఈ కాంబినేషన్స్ తో అదే
ఈ సైజెస్ లోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. Yeah, సో ఆ లుక్ లో కనిపిస్తోంది ఇది కూడా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ శాతం అంటే ఈ అవుటర్ లైన్ అంతా కూడా ఈ పర్ల్స్ ని ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది కదా. ఇలా కాకుండా అంటే కస్టమైజ్ చేసి మీరు వాళ్ళు కోరుకున్నట్లుగా అంటే ఇవి తీసేసి ఏదైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్లయితే డిజైన్ మీరు మార్చుకోవచ్చు. ఏంటి ఇయర్ టాప్స్ దగ్గరకు వచ్చేసరికి ఇది కూడా లైట్ గా చాంద్బాలి స్టైల్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలా ట్రెండ్ మేడం చాంద్బాలిలో రకరకాల వెరైటీ. ఇది ఒకటే అని కాదు, మనకు ఇంకా దీంట్లో హెవీలో, సింపుల్లో అండ్ ఇలా కుందన్ వర్కే కాకుండా సీజెట్స్లో, డైమండ్స్లో, అన్కట్ డైమండ్స్లో, పచ్చి వర్క్లో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఓకే, సో ఇవన్నీ ఇందులో మాత్రం ఎక్కువ ఓవరాల్గా చూసినట్లయితే ఎక్కువ పర్ల్స్ ఎక్కువ హైలైట్ అయిపోతూ కనిపిస్తున్నాయి. అంటే ఈవెన్ మనం పెండెంట్ని కూడా చూసినట్లయితే ఇక్కడ కింద సౌసీ పర్ల్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో పాటుగా ఇందులో కుందన్ వర్క్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఇలాంటి పెద్ద సెట్స్ నుంచి మనకి చిన్న జ్యువెలరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈవెన్ బ్యాంగిల్స్, ఫింగర్ రింగ్స్, అలాగే చిన్న టిక్కాస్ నుంచి పెద్ద నెక్లెస్లు, హారాల వరకు కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి. మరి ఇక్కడికి వచ్చే డిజైన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా లేటెస్ట్ డిజైన్సే, కొత్తగా చాలా డిజైనర్ ఐటమ్స్నే తీసుకొస్తుంటారు. సో అలాంటి డిజైనర్ జ్యువెలరీ ఐటమ్స్ మీరు కూడా కావాలనుకుంటే సోమాజిగూడలో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్కి రావచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దామా. డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకే రకంగా కాకుండా సిమిలర్ టు కూడా కంపారిజన్ కాకుండా వేరువేరుగా ఇప్పుడు మనం ఇదివరకు చూసింది కదా మొత్తం కంటిన్యూషన్ ఒక యూనిఫామ్ లో ఉండే. సో అలా కాకుండా ఇక్కడ మిడిల్లో చూస్తే కొద్దిగా బ్రాడ్గా వచ్చేసింది, ఇక్కడ పైన చూస్తే ఇంకో రకంగా డిజైన్. దీంట్లో ఎలా అంటే యాంటిక్లో రకరకాల డిజైన్స్ మార్చి తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అవునవును. అయితే ఈ లాంగ్ హారం చూసినట్లయితే రెగ్యులర్గా చూసేవి మనకి ఈ పార్ట్ పైన వచ్చి ఇక్కడ నుంచి డిజైనర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కింద అవ్వడం కనిపిస్తుంది. ఇది ఆపోజిట్ లో వచ్చింది. అందువల్ల ఇది నిజంగా డిజైనర్ పీస్ లాగా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది లుక్. ఓకే, ఇందులో వచ్చినవి కూడా కుందన్స్ ఉన్నాయి. కుందన్స్ తో పాటు నక్షి వర్క్ వచ్చేసింది. నక్షి వర్క్ ఇచ్చి ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చారు. గోల్డ్ బాల్స్ పైన కూడా చిన్న వర్క్ యాడ్ అయింది అనమాట. యాడ్ ఇక్కడ సింగిల్ పీస్కి వచ్చేసి ఇక్కడ రూబీ పోటా వచ్చింది. యాక్చువల్లీ ఇది కుందన్ వర్క్ కాదు, పోటా అంటారు అనమాట. కొద్దిగా ఏంటంటే మనకి అది ఎంబోజ్ అవుతుంటుంది కాబట్టి దాన్ని పోటా అని చెప్తామన్నమాట. ఇక్కడ ప్లెయిన్ బాల్ వచ్చింది, హాఫ్ బాల్గా ఉంది, ఫుల్ బాల్ కాకుండా హాఫ్ బాల్గా వచ్చేసింది. హాఫ్ బాల్కి కింద అటాచ్మెంట్గా పెండెంట్కి బిగ్ పెండెంట్ పెద్దగా వచ్చేసింది, ఇక్కడ కిందికి ఉంది. అండ్ చిన్న పెండెంట్ అటాచ్మెంట్ ఇచ్చేసేసరికి వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఎలానైతే పైన డిజైన్ ఇది వచ్చిందో అలానే డిజైన్స్ కూడా ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ లో సెట్ చేశారు. సో ఇది కూడా చూస్తున్నాం కదా మనకి ట్రెడిషనల్లో సెట్ చేశారనమాట. ఇంత మనకు ఫ్యాన్సీ డిజైనర్ ఉన్న పీస్ కూడా మనకు ట్రెడిషనల్ గా చేయడం అనేది ఈజీ అనమాట. ఓకే, చేంజెస్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ పీస్ వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా యాంటిక్ తో పాటుగానే ఒక డిజైనర్ పీస్ లాగా కనిపిస్తుంది. అయితే లాంగ్ హారం ఇది కొంచెం లైట్ వెయిట్ లోనే వస్తుంది. ఎంత వస్తుంది వెయిట్? 100 grams వరకు వస్తుంది. 100 grams వరకు పడుతుందా? సో చూస్తుంటే ఇది లాంగ్ హారం మాత్రం మనకి చాలా హెవీగాని అండ్ చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేలాగే కనిపిస్తుంది అండ్ తక్కువ వెయిట్ లో కూడా వస్తుంది కొంచెం. ఓకే అండి, బాగుంది. ఇంకోటి చూద్దామా. నెక్స్ట్ ఇంకొక లాంగ్లో అంటే 3/4 లాగా కూడా కనిపిస్తుంది. ఇది అయితే చాలా హెవీగా ఉంది. ఓకే, దీంట్లో డిజైన్స్ బాగా వచ్చాయి మేడం. దీంట్లో చూస్తే మనకి డిజైన్స్ పర్ల్స్ ఉంది అండ్ కుందన్ వర్క్ ఉంది, సీజెడ్ స్టోన్ వర్క్ ఉంది అండ్ గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ వర్క్ ఉంది. ఇది ఎటువైపు చూసినా కానీ మనకి ట్రెడిషనల్గా వస్తుంది, ఫ్యాన్సీగా ఉంటుంది. ఇదేంటంటే బాగా డిజైన్ కూడా చాలా బ్రైడల్గా హెవీగా గ్రాండ్గా ఉంటుంది అనమాట. అయితే ఇందులో 4 డిజైన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే జనరల్గా వచ్చే ఏ హారంలో అయినా సరే మనకి కొంచెం థిన్గా కూడా ఉంటాయి, అంటే కొంచెం సన్నగా కూడా కనిపిస్తాయి. అందులో ఎక్కువ వేరియేషన్స్ చూడలేము మనం. కాకపోతే ఇక్కడ ఈ 4 లైన్స్లోనే 4 డిఫరెంట్ వర్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. 4 డిఫరెంట్ కలర్స్ని కూడా ఇవ్వడం జరిగింది కదా. పర్ల్స్ ఇచ్చారు అండ్ తర్వాత వచ్చేసి సీజెడ్, అలాగే ఈ కుందన్ గ్రీన్ కలర్ని యాడ్ చేశారు. తర్వాత రెడ్ కలర్ వచ్చింది, తర్వాత ప్లెయిన్ వచ్చేసి మ్యాంగోస్ ప్లెయిన్లో ఇచ్చేసారు. సో టోటల్గా వచ్చేసి ఇది వెరీ ట్రెడిషనల్ హారం అని చెప్పొచ్చు. సో ఓకే, ఇంకా కింద ఇది చాలా డిఫరెంట్గా తీసుకున్నారే. 2 పీకాక్స్ వచ్చేసాయి అనమాట.
ఓకే, ఇయర్ టాప్స్ కూడా దీనికి తగ్గట్టుగానే ఎంబోజ్ అవుతున్న స్టైల్లోనే, అలాగే మొత్తం కుందన్స్ అన్నీ కూడా అటాచ్ చేసి రావడం జరిగింది. ఓకే, అందులో కూడా నక్షి వర్క్ కనిపిస్తుంది. అవును మేడం, నక్షి వర్క్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పెండెంట్లో మనకి ఇంత ఎక్కువగా నక్షి వర్క్ ఉంది కాబట్టి ఇయర్ రింగ్స్లో కొద్దిగా పెట్టేస్తే వాటికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇదెంత ఉండొచ్చు వెయిట్? ఇది ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటుంది మేడం. 250 గ్రామ్స్ వరకు. అండ్ దీంట్లో స్టోన్స్ కూడా కొంచెం స్టోన్స్ ఉన్నాయి కదా. సో వీటి పర్ల్స్ వెయిట్ కూడా మనకి మొత్తం లెస్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. యాక్చువల్గా ఈ పర్ల్స్ వల్లనే కొంచెం హెవీగా కనబడుతుంది, బట్ గోల్డ్ మాత్రం మనకు కొంచెం తక్కువే ఉంటుందండి. ఓకే అండి, ఇంకొక సెట్ చూద్దాం. సో ఇప్పుడు మనం హెవీలో చూసాము, అందులో కలర్ కాంబినేషన్ యాంటిక్ ఫినిషింగ్స్ ఎక్కువ చూసాం కదా. ఇప్పుడు ఇది చూస్తే మనకి సింపుల్గా చాలా బాగా వచ్చింది. గోల్డ్ ఎక్కువగా హైలైట్ అవుతుంది, కొద్దిగా చిన్నగా పెండెంట్గా ఇచ్చారనమాట. ఈ పెండెంట్ లేకుండా కూడా డైరెక్ట్గా ఇలా కూడా వేసుకోవడానికి కూడా వీలవుతుంది అనమాట. ఇక్కడ ఇది కూడా కంటిన్యూషన్ చేయొచ్చు. మ్యాంగోస్ అనేది ఏంటంటే గోల్డ్కి ఒక ట్రెడిషనల్ డిజైన్ కాబట్టి మ్యాంగోస్ ఎట్లనైనా ఏ విధంగానైనా స్టోనే కానీ ప్లేనే కానీ నక్షి వర్క్ కానీ ఆ విధంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. దీంట్లో కూడా సైజెస్ కూడా చాలా ఉంటాయి అనమాట. చిన్న సైజ్ వస్తుంది, పెద్దగా వస్తుంది. సో దీంతో పాటు వేరే డిజైన్ అటాచ్మెంట్ చేస్తే ఇంకా మ్యాంగోస్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంటుంది. ఇక్కడ మధ్యలో చూస్తున్నాం కదా, ఫ్లవర్గా వచ్చేసింది అనమాట. మధ్యలో మొత్తం కంటిన్యూషన్ ఒక్కొక్క మ్యాంగో పీస్కి ఒక్కొక్క ఫ్లవర్గా అటాచ్మెంట్ చేస్తారు. ఇక్కడ లోపల నుండి కూడా చూస్తే ప్లేన్ బాల్, యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతుందో ప్లేన్ బాల్, దానిపైన మళ్ళీ గోల్డ్ వర్క్ ఇచ్చామన్నమాట. అంటే అది జస్ట్ ప్లేన్ బాల్ ఇచ్చేసరికి రెగ్యులర్గా కామన్గా ఉంటుంది కాబట్టి ఇలా వర్క్ ఇచ్చేసరికి ఈ మిడిల్ వర్క్ కూడా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ పెండెంట్లో కూడా చూస్తున్నాం కదా, కుందన్ వర్క్ అనేది ఇది 2 పికాక్స్ వచ్చాయి అటు ఇటు. సో ఆ పికాక్ వర్క్ మొత్తం మనకి కుందన్ వర్క్ ఇచ్చారనమాట. ఆ కుందన్ వర్క్ ఇవ్వటం తోటి గోల్డ్ ఫినిషింగ్ తో పాటు కింద గోల్డ్ ఫినిషింగ్ ఇట్లా ఓవల్ గా వచ్చేసింది. మధ్యలో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ బాల్ మువ్వలు వచ్చాయి. సో ఆ మువ్వల్ తో పాటు కొన్ని పర్ల్స్ కూడా ఇచ్చారు. ఓన్లీ కంప్లీట్ గా గోల్డ్ ఎల్లో ఇషే కాకుండా కొద్దిగా పర్ల్స్ ఇచ్చేసరికి ఇక్కడ మనం గమనిస్తే 2 కలర్స్ అయిపోయినాయి. ఇక్కడ ఫ్రెష్ వాటర్ పర్ల్స్, గోల్డ్ కలర్ రెండు మిక్సింగ్ లో తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇయర్ టాప్స్ చాలా చిన్నగా వచ్చింది అంటే ఇది కొద్దిగా సింపుల్ గా ప్లెయిన్ గా బాగా వచ్చింది కాబట్టి సో అలా చిన్నగా పెట్టుకోవచ్చు. అంటే నీట్ గా కనిపిస్తుంది మొత్తం. అంటే ఎక్కువ పెద్దగా గ్రాండ్ కాబట్టి సింపుల్ గా పెట్టుకోవచ్చు. ఓకే, ఇయర్ టాప్స్ బుట్టలు ఇచ్చారు. సేమ్ కాంబినేషన్ ఇక్కడ చూస్తున్న కాంబినేషన్ ఇక్కడ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? ఇది మనకు ఒక 100 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. 100 గ్రామ్స్ వరకు వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ నెక్లెస్. ఓకే, ఇంకొకటి చూద్దామా? ఇప్పటి వరకు అన్ని ట్రెడిషనల్ గా చూస్తున్నాము, ఇది ట్రెండీగా కనిపిస్తుంది. కొద్దిగా ఇదేంటంటే ఫ్యాన్సీగా డిజైనర్ పీస్ గా కనబడుతుంది. దీంట్లో ఎలా అంటే ఇలా స్టెప్స్ లో వచ్చాయి అనమాట. ప్లేన్ బాల్స్ తో పాటు స్టెప్స్ ఒక 5 రోస్ వచ్చాయి. దీంట్లో మనకి తరగతులకు వచ్చేసి చూస్తున్నాం కదా. సో ఈ స్టెప్స్ వల్ల ఏమైపోతుందంటే ఆ లైన్స్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ సైడ్ నుండి చూస్తే ఈ పీసెస్ చూస్తే పెద్దగా హైలైట్ చేస్తారనమాట. అంటే ఇంత బ్రాడ్ గా ఉంది కాబట్టి ఇలా బ్రాడ్ గా పెడితేనే అప్పుడు దీనికి ఈక్వల్ గా అవుతుంది అనమాట. సో ఇక్కడ పైన పీస్ కూడా ఇది ఒక సింగిల్ గానే కాకుండా దానికి ఇంకొకటి అటాచ్మెంట్ గా చిన్న పీస్ ఇచ్చాం. అక్కడ నుండి మళ్ళీ బాల్స్ కంటిన్యూషన్ చేస్తాం. అండ్ ఆ పైన కూడా మ్యాంగో షేప్ లోనే కుందన్ వర్క్ సెట్ చేస్తాం అనమాట. దాంట్లో డబుల్ కలర్స్ వచ్చాయి అనమాట. రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, చుట్టూతో వచ్చేసి వైట్ వచ్చేస్తుంది. సో ఇలా ఈ ప్లేన్ బాల్స్ వల్ల ఏంటంటే మనకి గోల్డ్ వెయిట్ అనేది చాలా లెస్ వెయిట్ లో ఉంటుంది. వేసుకున్నా కానీ కూడా మనకి గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి 4 లైన్స్ వచ్చి ఇక్కడ మనకి ఇంకా కొంచెం బ్రాడ్ అవ్వాలి కాబట్టి 5 లైన్స్ లాగా 5 లైన్స్ ఇచ్చాము. ఓకే, అయితే దీనికి ఇయర్ టాప్స్ చూసినట్లయితే ఓకే ఇక్కడ పెండెంట్, ఇక్కడ చిన్న ఏవైతే లాకెట్స్ వచ్చాయో అదే ప్రకారం దీంట్లో కూడా 2 ఉన్నాయి చూడండి. ఆ చిన్న సైజే సెట్ చేసి 2 ఇచ్చారు దీంట్లో. అంటే మరీ చిన్నగా టాప్స్ లాగా కాకుండా కొద్దిగా హ్యాంగింగ్ గా పెట్టారు. ఓకే, సో చూస్తున్నారు కదా, లైట్ వెయిట్ నుంచి కూడా హెవీ వెయిట్ వరకు మన ఇష్ట ప్రకారం కూడా ఆర్డర్ ఇచ్చినట్లయితే అంత బ్యూటిఫుల్ డిజైన్స్ని జ్యువెలరీలో డిజైనర్ పీసెస్ని రెడీ చేసి ఇవ్వడానికి కూడా నీల్కంఠ్ జ్యువెలర్స్ ఆల్వేస్ రెడీగా ఉంటుంది. సోమాజిగూడలో కనిపిస్తుంది మన షాప్. అయితే ఇక్కడ ఇంకా దీంతో పాటుగానే అంటే ఇంకా చిన్న ఐటమ్స్ ఏమైనా కావాలనుకున్నా, పెద్ద ఐటమ్స్ ఇంకా చెప్పాలంటే 2-in-1 3-in-1 వచ్చే నెక్లెస్ సెట్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా లాంగ్ హారాల్లో. అలాంటివి కావాలనుకున్నా కానీ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇంకోటి చూద్దాం. ఇది కూడా యాక్చువల్గా లాంగ్ లోనే
బ్రైడల్ సెట్ అనమాట. బ్రైడల్లో హెవీ లాంగ్ సెట్. ఇంట్లో పర్ల్స్తో పాటు గోల్డ్ బాల్స్కి ఇక్కడ ఇంకా ఏది అటాచ్మెంట్ కాకుండా ఓన్లీ నక్షి బాల్స్ ఇచ్చారు. ఆ నక్షి బాల్స్కి ఇక్కడ సైడ్ నుండి మెరూన్ కలర్ కుందన్ వర్క్ ఉందన్నమాట. కుందన్ వర్క్ ఆ తర్వాత గోల్డ్ బాల్ వచ్చేసి గోల్డ్ బాల్ పైన పర్ల్స్ వచ్చాయి. చూస్తున్నాం కదా, ఇక్కడ సైడ్ నుండి వచ్చింది అనమాట. అంటే ఎలానైతే మనకి ఆ గోల్డ్కి ఏంటంటే ఆల్టర్నేట్గా ఒక వేరే డిజైన్ యాడ్ చేస్తూ ఉంటే కలర్ కాంబినేషన్ మారుస్తూ ఉంటే ఆ ప్రకారంగా ఆ డిజైన్లో అనేది ఇంకా మనకి చాలా క్లారిటీగా బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, మళ్ళీ చూస్తున్నాం ఇక్కడ ఇది చాంద్ బాలిగా వచ్చింది. అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే మామూలుగా ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ లాంటిది ఎక్కువ మటుకి ఎవరు యూజ్ చేయట్లేదు. బుట్టలు లేదంటే చాంద్ బాలి టైప్లో చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారంగా ఇలాంటి సెట్స్లలో మనం తర్వాత కూడా ఇయర్ రింగ్స్ మార్చుకున్నా కానీ కూడా ఇది ట్రెడిషనల్ ఉంటుంది కాబట్టి వేరేది కూడా ఏదైనా అటాచ్మెంట్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ చాంద్ బాలీస్లో మనం చూస్తున్నది ఇది కొంచెం రెగ్యులర్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ చూస్తున్నాము. ఇంకా హెవీగా కావాలనుకున్నా కూడా చాలా వస్తాయి కదా మీ దగ్గర ఇంకా విధిగా. అంటే దీంతో పాటు ఇప్పుడు సెట్ ఎవర్ అనేది చూసినట్లయితే దీంతో పాటు ఇవి ఖచ్చితంగా ఇదే డిజైన్ తీసుకోవాల్సి ఉంటుందా, చేంజ్ చేసుకోవచ్చు? మనకి ఎలా అంటే అలా ఒకవేళ ఇంకా కొద్దిగా సింపుల్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చా? ఓకే, ఈ సెట్ బ్రైడల్ సెట్ లాగా చాలా హెవీగా ఉంది, చాలా బాగుంది. ఎంత వెయిట్ ఉంటుంది అన్నారు? 170 నుండి 180 గ్రామ్స్ వరకు ఉంటుందండి. కొద్దిగా బ్రాడ్ గా ఉంది కాబట్టి హెవీగా ఉంది కాబట్టి ఆ వెయిట్ కంపల్సరీ వస్తుంది అనమాట. ఓకే, అయితే ఈ రోజు మనం కంప్లీట్ గా యాంటిక్ సెట్స్ లో చూసాము. యాంటిక్ కుందన్ కాంబినేషన్ లో వచ్చినవి చూసాము. ఇంకా పర్చేస్ ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా. అన్నిటిలో మనకి సింపుల్ నుంచి హెవీ సెట్స్ వరకు కూడా చాలా డిజైనర్ పీసెస్ వీళ్ళ దగ్గరికి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ కావాలనుకుంటే కనుక కంపల్సరీగా నీల్కంఠ్ జ్యువెలర్స్కి విచ్చేయాలి. ఓకే, దేవేంద్ర గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి చాలా బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. సో వ్యూయర్స్, ఇప్పటి వరకు సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో అన్మ్యాచ్డ్ క్రియేషన్స్ చూసాం కదా, చాలా బాగున్నాయి కదా. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక జ్యువెలరీ ఐటెం కొనాలనుకుంటారు. మరి సింపుల్ జ్యువెలరీ నుంచి హెవీ జ్యువెలరీ వరకు ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు కూడా ఒకసారి నీల్కంఠ్ జ్యువెలర్స్కి విచ్చేసి మీకు నచ్చిన ఐటెంని పిక్ చేసుకోండి. ఇది వాళ్ళ అందం ఆభరణం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.